రాజాంశాన్ని చూస్తున్నాం. హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, రేవంత్ రెడ్డిపై కేసు పూర్వపరాలేంటి? 2016లో పెద్దిరాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పిఎస్ లో రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండలరెడ్డి లక్ష్మయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోపన్పల్లిలోని సర్వే నెంబర్ 121లో ఉన్న 31 ఎకరాలకు సంబంధించి ఎస్సీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి రేవంత్ రెడ్డి సోదరుడైన కొండలరెడ్డి లక్ష్మయ్య మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి 2016లో ఆ వివాదానికి సంబంధించిన ఆ ప్రదేశంలోకి ప్రవేశించి రేవంత్ రెడ్డి సోదరుడు లక్ష్మయ్య కొండలరెడ్డి కలిసి తమ గోడను కూలగొట్టారని చెప్పి కూడా వివాదం ఉన్నప్పటికీ చెప్తున్నప్పటికీ పట్టించుకోకుండా గోడను కూలగొట్టారని చెప్పి కూడా పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తనను కులం పేరుతో దూషించారని చెప్పి కూడా పెద్దిరాజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో 2016లో కేసు నమోదు చేశారు. అందులో ఫిర్యాదులు పేర్కొన్న సందర్భంలో పెద్దిరాజు రేవంత్ రెడ్డి చెప్పడంతో, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 2016లో పిసిసి అధ్యక్షులతో పాటు ఎంపీగా ఉన్నారు, ఆయన చెప్పడంతోనే ఇక్కడికి వచ్చి కూల్ చేస్తున్నామని చెప్పి ఆయన సోదరుడు కొండలరెడ్డి లక్ష్మయ్య చెప్పారని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొనడంతో రేవంత్ రెడ్డిని కూడా ఏపీగా అందులో పేర్కొన్నారు గచ్చిబౌలి పోలీసులు. అయితే 2016లో ఈ కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు 2019లో అభియోగ పత్రం దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు రంగారెడ్డి జిల్లాలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ పరిధిలో ఉంది. అయితే ఈ కేసును కొట్టేయాలని చెప్పి రేవంత్ రెడ్డి 2020లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం విచారణ దశలో 2020 దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విడతల వారిగా కూడా విచారణ కొనసాగింది. జస్టిస్ మౌసూమి భట్టాచారి ఈ పిటిషన్ పై విచారణ చేపట్టి గత నెల 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. ఈ విచారణ అంటే వాదనల సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో పలు వాదనలు వినిపించారు. అభియోగ పత్రంలో కేవలం పిటిషన్ ప్రోత్సాహంతోనే అని అన్నారు తప్ప, అంటే అక్కడ రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో ఈ గోడ కూలగొట్టం అని చెప్పారని ఆ ఫిర్యాదు పేర్కొన్నాడు చెప్తే అక్కడ సంఘటనా స్థలంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా చెప్పలేదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుల వాదన వినిపించారు. అయినప్పటికీ ఇది సివిల్ సంబంధించిన వివాదం కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం చెల్లదని కూడా సందర్భంగా రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే ఇదే వివాదానికి సంబంధించి గతంలో చందనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా అది ఈ కేసును కోర్టు కొటేషన్ అని చెప్పి కూడా సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. అయితే అక్కడ ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా విచారణలో కూడా తేలిందని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కూడా కోర్టుల వాదనలు వినిపించారు. అయితే పిటిషనర్ తరపు పెద్దిరాజు తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. రేవంత్ రెడ్డి చెప్పడంతోనే జేసీబీతో గోడ కూర్చామని చెప్పి కూడా ఆయన సోదరు అన్నారని చెప్పి కూడా, అంతేకాకుండా కులం పేరుతో దూషించారని చెప్పి కూడా పెద్దిరాజు తరపు న్యాయవాది కూడా వాదన వినిపించారు. అయితే ఇరువైపులా గత నెల 25న వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా ఈ రోజు ఇస్తామని చెప్పి గత నెల కోర్టు చెప్పింది. ఈ రోజు దీనికి సంబంధించిన ఉత్తర్వులు వివరించింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సంఘటన స్థలంలో ఉన్నారని కానీ, లేకపోతే ఆయనకు సంబంధించి ఆ ప్రత్యక్ష ఘటనలో ఉన్నాడని చెప్పి కూడా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి కూడా కోర్టు సందర్భంగా ఉత్తర్వులు పేర్కొంటూ రేవంత్ రెడ్డి పైన ఉన్న కేసును కొట్టేసి కూడా హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.